కాకినాడ నగరంలో గణపతి మండపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యులు గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. 11వ డివిజన్ బాలగణేష్ యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో గణేష్ మండపంలో మహిళలు చే కుంకుమ పూజా కార్యక్రమం జరిగింది. అనంతరం హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ప్రోత్సహించి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యులు ప్రముఖ ఇంజనీర్ శ్రీ గట్టి సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ కాకినాడ నగరం కొండేటి గంగాధర్తో పాటు బీజేపీ మండల నాయకులు ఈయపు జోకరాజు యాదవ్, గణేష్ యూత్ కమిటీ సభ్యులు అజయ్ శివ తదితరులు పాల్గొన్నారు. ఈ కోర్టు మనస్ఫూర్తిగా నేను యూత్ని అభివృద్ధిస్తూ ముందు సాగాలని, అలాగే మీరు కొబ్బరికాయలు తెచ్చుకుని కొబ్బరికాయలు కొట్టేసుకుని మళ్ళీ ఎవరి చోట్ల పెట్టుకుని దండం పెట్టుకోండమ్మా. ఈ పైన రామజల్కుంది శుభాకాంక్షలు. అలాగే కుంకుమ పూజ, వినాయక చవితి ఉత్సవం చేయడం వల్ల మనకి మంచి సాంప్రదాయాలు. ఈ 48 బ్లాక్లో నేను చాలాసార్లు రావడం జరుగుతుంది. అందులో మా కాకినాడ 11వ వార్డులో ఈ రోజున బాల గణేష్ యూని యూత్ ఆధ్వర్యంలో ఒక లక్ష్మీ పూజ చేస్తున్నారు. చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నాటుకోవడం నేను పిలిచారు. చాలా సంతోషపడము. యూత్ చాలా ఇక్కడ వాళ్ళు పని చేసుకుంటూ కూడా ఇలాంటి కార్యక్రమం చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఇలా వినాయక చవితి మనం చేసుకోవడం అనేటువంటి చాలా మనకి సంప్రదాయాలు పెరుగుతుంటుంది. జనాల్లో కొన్ని నిబద్ధ వస్త ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తారు. అదే కాకుండా ఈ ఏరియా వాళ్ళందరూ కూడా చాలా బాగుండాలని లక్ష్మీ పూజ లక్ష్మీ పూజ చేశారు. ఈ విధంగా చేసేపోతే మనకి ఏరియా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. మనం కూడా ఆనందంగా ఉంటాం. సో నా ఉద్దేశం అండి, ఈ కమిటీ వాళ్ళు వచ్చే రోజుల్లో మళ్ళా కార్యక్రమం నాటికి వీళ్ళందరూ కూడా సెటిల్ అవ్వాలని, అలా యువకులు బాగా ఉద్యోగాలు సెటిల్ అవ్వాలని, చదువుకునే వాళ్ళేమో మంచి బాగా చదువుకోవాలని, అలాగే ఇక్కడ ఉన్న ఈ మహిళలను కూడా వాళ్ళు ఆనందంగా ఉంటూ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గణేష్ మహారాజ్కి ఈరోజు గణేష్ ఉత్సవాలు మా 11వ వార్డులో మా బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు మా నగర కన్వీనర్ మా గురువు గారు గట్టి సత్యనారాయణ గారు ప్రోత్సాహంతో ఈ వేడుకలు చాలా బాగా జరుగుతున్నాయి. నిన్న కూడా సరస్వతి పూజ సుమారు 100 మంది చిన్నారులకు ఆయన ప్రోత్సాహంతోనే మేము పుస్తకాలు పెన్నులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ యొక్క ప్రోత్సాహంతోనే మళ్ళీ కుంకుమ పూజ ఇంతమంది నారీ మహిళలతో ఈరోజు వారి చైతన్యం ఉండాలని చెప్పేసి, వాళ్ళు బాగుండాలని చెప్పేసి, పసుపు కుంకాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆయన ఆశీర్వాదంతో ఈరోజు మంచి కార్యక్రమం జరిగింది. మున్ముందు ఇక కార్యక్రమాలు కూడా మాకు అటువంటి ప్రోత్సాహమే దొరుకుతుందని ఆశిస్తూ మా కమిటీ వారందరూ కూడా చాలా చక్కగా వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసుకుంటూ మా నగరం అంతా కూడా భాగంగా మా ప్రాంతం కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముందు నుంచి నడిపించిన మా మిత్రులు నోకరాజు గారికి, మా ఆంటీ నర్ల విజయలక్ష్మి గారికి, మా నాన్నగారు సత్యనారాయణ గారు అందరికీ కూడా, మా కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై బోలో గణేష్ మహారాజ్కి.